ఇప్పుడే 'మిరాయి' మూవీ చూసొస్తున్నా. 'తేజ సజ్జా' గారి మరో పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ ఇది. మామూలుగా లేదు. సినిమా అయితే మాత్రం నిజంగా ఇది 60 కోట్ల బడ్జెట్ అంటున్నారు గానీ, నాకు అలా అనిపించలేదన్న. ఒక 1000 కోట్ల బడ్జెట్ సినిమా ఏ రేంజ్‌లో ఉంటదో ఆ రేంజ్‌లో ఉంది. మనం హాలీవుడ్‌లో చూస్తాం. అవెంజర్స్ ఆ సినిమాలు, ఈ సినిమాలు దాన్ని మించిపోయింది. ఇంత లో బడ్జెట్‌లో ఈ రేంజ్‌లో సినిమాలు తీయడం అనేది అది కేవలం 'తేజ సజ్జా' గారిని హీరోగా పెట్టుకుంటే మాత్రమే అవుతది అనిపించింది. నెక్స్ట్ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ అన్న గురించి. నిజంగా మంచు మనోజ్ అన్న ఈ సినిమా కోసం ప్రాణం పెట్టినట్టున్నారు. నేను ఇందాక థియేటర్‌లో కలిసి విషెస్ కూడా చెప్పాను అన్నకే. అన్న అయితే కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడు. డైరెక్ట్‌గా హగ్ చేసుకొని ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఏమన్నా చూపించారు. నిజంగా ఆయన చూసుకుని ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అన్న నేను మాట్లాడాను ఆయనతోటి. అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్, నువ్వు అసలు టెన్షనే లేదు అని చెప్పి సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంక నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పాను నేను. సో నిజంగా సెకండ్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా అసలు ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఓవరాల్గా అన్న ఒక్కటి కాదు, ప్రతిదీ కూడా సినిమాలో ఓవరాల్గా ప్రతిదీ కూడా సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమా మామూలుగా లేదు. 1000 కోట్లు కలెక్షన్ ఖచ్చితంగా జరుగుద్ది. ఇది డెఫినెట్గా రాసి పెట్టుకోండి. 1000 కోట్ల బడ్జెట్ని కలెక్ట్ చేస్తుంది ఇది డెఫినెట్గా. 'తేజ సజ్జా' గారు ఈ సినిమా ఎలా ఉంటే నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటుందో అన్న మెయిన్ ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, 'మిరాయి' పార్ట్ 2 లేదు, పార్ట్ 1. సో సినిమా అనేది ఒక్క పార్ట్ తీస్తే ఆ ఇంపాక్ట్ సినిమా ప్రజల మీద బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్ట్ 2 గురించి మనం వెయిట్ చేసి పార్ట్ 2లో ఏం జరిగిద్ది అని చెప్పడం కోసం ఫస్ట్ హాఫ్ అంతా ల్యాక్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో అలా లేదు. ఒకటే పార్ట్లో సినిమా మొత్తం చూపించడం వల్ల ఎక్కడ కూడా ఏ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా సినిమా లాస్ట్ 2 hours 49 minutes కూడా చాలా ఉత్కంఠంగా సినిమా ఏం జరుగుద్ది అని చూడడం జరిగింది. సో పార్ట్ 2 లేకపోవడం వల్ల సినిమాకి ప్లస్ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమా. క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు. దేవుడి మీద తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి, అసలు గ్రంథాలు శాసనాల మీద తీసుకున్న స్టోరీ కాబట్టి ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు అనిపించింది. కానీ ఏదైనా మిస్ చాలా గట్టిగా యాక్ట్ చేయరు. ఏ సినిమాలో కూడా ఈ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మనోజ్ గారు చూపించలేదు. మనోజ్ గారు ఇలాంటి క్యారెక్టర్లు తీసుకుంటే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. హీరో తేజ అయితే కనుక మనం చెప్పుకుంటే హనుమాన్ సినిమాలో ఎంత అయిపోయి ఇచ్చాడో ఈ సినిమా కూడా అంత అయిపోయింది.